అందరికీ నమస్తే. మన ఏదైతే 6th క్లాస్లో ఈ ఇయర్ న్యూ సిలబస్ ఏదైతే పెట్టాడో 6th, 7th, 8th ఆల్ సబ్జెక్ట్స్ మనకు మార్చాడు తెలిసిందే కదా. అయితే అందులో 6th చాప్టర్ 1 అనేది భూమిపై ప్రదేశాల ఉనికిని గుర్తించడం ఎలా అనేది గత చాప్టర్లో చెప్పుకున్నాం. ఈరోజు రెండవ చాప్టర్ ఖండాలు మరియు మహాసముద్రాల కోసం ఇచ్చినటువంటి ఉనికిని గురించి తెలుసుకుందాం. రెండవ చాప్టర్లో ఫస్ట్ వన్ మనకి ఖండాలు ఎన్ని అని చెప్పాడంటే ఇక్కడ ఒక పదం వాడాడు, జూల్స్ వెర్న్. జూల్స్ వెర్న్ అనే ప్రముఖ వ్యక్తి 1870లో ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనం ఏంటంటే ఈ భూమి అనేదంట సముద్రంతోటే జన్మించిందంట. ఇదే భూమి, ఇది జన్మించడం ఇదే భూమి అంట మళ్ళీ సముద్రంతోటే అంతమైపోతుందంట. భూమి సముద్రంతోనే ప్రారంభమై సముద్రంతోనే ముగుస్తుంది అన్నాడు. ఎవరంటే జూల్స్ వెర్న్. 1870లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు జూల్స్ వెర్న్. అయితే మనకి మొదటగా ఏం చెప్పాడంటే ఖండాలు 7 అన్నాడు. ఈ ఖండాలని 4 ఖండాలు గాను, 5 ఖండాలు గాను, 6 ఖండాలు గాను, 7 ఖండాలు గాను చూపించాడు. ఏంటి 4 ఖండాలు అంటే ఏమన్నాడో తెలుసా? ఆఫ్రికాను ప్లస్ యూరేషియాని కలిపి, అంటే యూరప్ ప్లస్ ఏషియా ప్లస్ ఈ రెండు కలిపి ఆఫ్రికాను యూరోప్ ఏషియాని కలిపి ఒక కంట్రీగా చూపించాడు, ఒక ఖండంగా చూపించాడు ఒకటి. అలాగే అమెరికా అన్నాడు. ఏంటి అమెరికా? ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కలిపి ఒక ఖండంగా చూపించంటే 2 ఖండాలు అయ్యాయి. మిగిలిపోయినవి ఆస్ట్రేలియా ఒక ఖండము, అంటార్కిటికా ఒక ఖండము. మొత్తంగా మనకి 4 ఖండాలుగా చూపించాడు. అలాగే 5 ఖండాలుగా కూడా డివైడ్ చేశాడు. ఎట్లా? ఆఫ్రికాని సెపరేట్ చేసేసాడు. ఆఫ్రికా ప్లస్ యూరప్ అంటే వేరువేరుగా చేశాడు. ఆఫ్రికా ఒకటి, యూరప్ ప్లస్ ఆసియా కలిపే ఉంచాడు. ఇది 2. సేమ్ అమెరికా 3, అట్లాగే ఆస్ట్రేలియా 4, అంటార్కిటికా 5. అంటే 5 ఖండాలుగా డివైడ్ చేసినటువంటి అంశం ఇది. నెక్స్ట్ వన్ 6 ఖండాలుగా డివైడ్ చేశారు. ఎలాగా డివైడ్ చేశారు? ప్రముఖ భౌగోళిక శాస్త్రవేత్తలు అంటే ఆఫ్రికాని వేరు చేశారు, ఆసియాని వేరు చేశారు, ఐరోపాని వేరు చేశారు, అమెరికాని అట్లాగే ఉంచారు, అంటార్కిటికాని, ఆస్ట్రేలియా ఇలా తీసుకుంటే 6 ఖండాలు. 7 ఖండాలుగా మళ్ళీ డివైడ్ చేశారు. ఏం చేశాడు? ఆసియాని ఉంచారు, ఆఫ్రికాను వేరు చేశారు, ఐరోపాను వేరు చేశారు. ఇక్కడ అమెరికా 2 ముక్కలు చేశారు. ఏం చేశాడు? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఇలా 7 ఖండాలుగా కూడా మనం డివైడ్ చేసి మనకి చూపించారు. సో ఇది ఒక అంశంగా మనం చెప్పవచ్చు, చూపించినటువంటి క్లారిటీ. రెండోది ఖండం అంటే ఏంటి? విశాలమైన భూమి ఉన్నతి, విశాలంగా విస్తరించిన భూభాగాన్ని ఖండాలని పిలుస్తారు. మన అందరికీ తెలిసిందే భూమి ఏర్పడేటప్పుడు ఒకే భూభాగం ఉంది. ఆ భూభాగం పేరే పాంజియా. ఈ పాంజియా అనే భూభాగమే తర్వాత రకరకాల ఖండాలుగా విస్తరించింది. దక్షిణ అమెరికా అంటాము, ఉత్తర అమెరికా అంటాము, తర్వాత ఆస్ట్రేలియా అంటాము, తర్వాత ఆసియా అంటాము, యూరోప్ అంటాము, ఆఫ్రికా అంటాం. ఇలా 220 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ పాంజియా అనే భూభాగము 7 భూభాగం విడిపోయి 7 ఖండాలుగా మనం ఈరోజు వివరించుకోవచ్చు. దీన్ని ఆల్ఫ్రెడ్ వెజనర్ చెప్తాడు. కాంటినెంటల్ థియరీ ఖండాలు ఎలా ఏర్పడినది జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజనర్ గారు వివరించారు. నెక్స్ట్ వన్ అట్లాగే ఈ ఖండాలు వరుస క్రమంగా తీసుకుంటే పెద్దవి మన అందరూ తెలిసిందే. ఆసియా మొదటి ప్లేస్ లో ఉంటుంది, రెండవది ఆఫ్రికా, మూడవది ఉత్తర అమెరికా, నాలుగవది దక్షిణ అమెరికా, 5వది అంటార్కిటికా, 6వది ఐరోపా, 7వది ఆస్ట్రేలియా. మీకు తెలిసిందే అది చిన్న ఖండం ఆస్ట్రేలియా, అది పెద్ద ఖండం ఆసియా. రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా, రెండవ చిన్న ఖండం ఐరోపా. సో ఇట్లా మనకి ఖండాలు వరుసగా అంటే ఇలా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఇలా మనం ఆర్డర్లో పెట్టుకోమని చెప్తున్నాడు. అలాగే మనకి గోళాలు 2 ఏంటి? ఒకటి భూమికి మధ్యగా పోయే రేఖ భూమధ్య రేఖ అంట. అట్లా కాకుండా భూమిని 2 సమాన భాగాలుగా విభజించే రేఖనే భూమధ్య రేఖ అన్నారు. భూమిని 2 సమాన భాగాలు విభజించేదాన్ని భూమధ్య రేఖ అన్నారు. ఈ భూమధ్య రేఖకు పైనుండే భూభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాము, భూమధ్య రేఖ కింద నుండే భూభాగాన్ని దక్షిణార్ధగోళం అంటాం. కంప్లీట్ ఉత్తరార్ధగోళంలో 2 ఖండాలు విస్తరించి ఉన్నాయి, కంప్లీట్ గా దక్షిణార్ధగోళంలో 2 ఖండాలు విస్తరించి ఉన్నాయి. భూమధ్య రేఖ పై భాగం అంటే ఉత్తరార్ధగోళం అంటాం,
కింద భాగం దక్షిణార్ధగోళం అంటాం. ఉత్తరార్ధగోళంలో విస్తరించిన ఖండాలు ఏవో తెలుసా? ఒకటి యూరప్, రెండు నార్త్ అమెరికా. ఈ రెండు ఉత్తరార్ధగోళంలో మాత్రం విస్తరించి ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో విస్తరించిన ఖండాలు ఏవంటే ఒకటి అంటార్కిటికా, ఇంకోటి ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి, అంటార్కిటికా ఆస్ట్రేలియా కంప్లీట్ దక్షిణార్ధగోళం విస్తరించి ఉన్నాయి. యూరప్ నార్త్ అమెరికా కంప్లీట్ ఉత్తరార్ధగోళం విస్తరించి ఉన్నాయి. అట్లా కాకుండా కొంత ఉత్తరార్ధగోళం, కొంత దక్షిణార్ధగోళం, కొంత ఉత్తరార్ధగోళం, కొంత దక్షిణార్ధగోళం, కొంత ఉత్తరార్ధగోళం, కొంత దక్షిణార్ధగోళం, ఇలా ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించిన ఖండాలు 3. అవి గుర్తుపెట్టుకోండి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఈ 3 కూడా ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో కూడా విస్తరించి ఉన్న ఖండాలుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా గోళాల ఆధారంగా కూడా, పరిమాణం ఆధారంగా, గోళాల ఆధారంగా, 4 ఖండాల ఆధారంగా, 5 ఖండాల ఆధారంగా, 6 ఖండాల ఆధారంగా, 7 ఖండాల ఆధారంగా ఇలా ఖండాలుగా మనని భూమిని విస్తరించినట్లు మనకి ఇక్కడ చాప్టర్ 1 లో మనకి చూపించాడు. ఇది భూభాగం. నెక్స్ట్ మహాసముద్రాలు. అసలు మహాసముద్రాలు ఎలా పుట్టాయి అనేది మనం కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వలేదు. ఎట్లా పుట్టాయని చాలా మంది డౌట్. ఒకటి, అగ్నిపర్వతం పేలడం వల్ల విపరీతమైన నీటి ఆవిరి వాతావరణంలోకి వచ్చినట్లు. రెండోది, ఈ భూమి మీదకి తోకచుక్కలు లాంటివి భూమిని గుద్ది నీరుని తెచ్చినట్లు మరో థియరీ. సో అగ్నిపర్వతము పేలి, అంటే భూమి ప్రారంభంలో చాలా వేడిగా ఉండేది, అగ్నిపర్వతం పేలుతూ ఉండేవి. అవి కాస్త ఆవిరిగా మారి భూమి చల్లబడేక ఆవిరి కాస్త మేఘంగా మారింది. ఆ మేఘమే తర్వాత వర్షంగా కొన్ని కోట్ల సంవత్సరాలు, క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ వర్షం పడడం జరిగింది. ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ పల్ల ప్రాంతంలోకి ఈ నీరు చేరి నేడు మనం సముద్రాలుగా ఏర్పడ్డాయని ఎక్కువ మంది ఆమోదించిన తీరి ఇది. సముద్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయని చెప్తారు. మరికొంతమంది వీటితో పాటుగా తోకచుక్కలు కూడా భూమిని గుద్దినప్పుడు ఆ తోకచుక్కలతో నీరు కూడా ఈ భూమి మీదకి చేరింది. ఆ విధంగా కూడా నీరు వచ్చింది, ఆ నీరే సముద్రంగా ఏర్పడింది మరికొంతమంది తీరి చెప్పడం జరిగింది. అయితే సముద్రానికి మహాసముద్రం తేడా ఏంటి? మహాసముద్రాన్ని ఓషన్ అంటాము, సముద్రాన్ని మనం సీ అంటాం. వివిధ ఖండాల్లో విస్తరించే జలభాగాలు మహాసముద్రం. ఒక ఖండానికే పరిమితం అయిపోతే సముద్రం. సముద్రాలు మహాసముద్రాల్లో భాగాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అరేబియా సముద్రము, అండమాన్ సముద్రము, అలాగే బంగాళాఖాతము, ఎర్ర సముద్రం ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రంలో భాగాలు. ఉత్తర సముద్రము, బాల్టిక్ సముద్రము ఇలాంటివన్నీ కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో భాగాలు. కాబట్టి ఇట్లా మనకి సముద్రాలనే మహాసముద్రాల్లో భాగాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఈ మహాసముద్రాల దినోత్సవాన్ని మనము ఏ తేదీన జరుపుతామంటే జూన్ 8వ తేదీ 1992లో బ్రెజిల్లో జరిగిన ఎర్త్ సమిట్లోనే ఎర్త్ డేను, ఓషన్ డేను కూడా అనౌన్స్ చేశారు. తర్వాత ఐక్యరాజ్య సమితి అఫీషియల్ దాన్ని గుర్తించింది. సో జూన్ 8వ తేదీన మనకి అంతర్జాతీయ సముద్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఎప్పుడు అంటే జూన్ 8వ తేదీగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది ఒకటి టెక్స్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కూడా జరిగింది. నెక్స్ట్ దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే, సముద్రాలు కూడా మరలా 2 గోళాల్లో విస్తరించి ఉన్నాయి. ఖండాలు ఎలాగైతే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం చెప్పుకున్నామో, మహాసముద్రాలు కూడా గోళాల ఆధారంగా 2 రకాలు విభజించబడ్డాయి. కంప్లీట్ గా ఉత్తరార్ధగోళంలో మాత్రం విస్తరించిన సముద్రం ఒకే ఒక సముద్రం, అది ఆర్కిటిక్. కంప్లీట్ గా దక్షిణార్ధగోళంలో విస్తరించిన ఒకే ఒక సముద్రం అంటార్కిటిక్. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ ఉత్తరార్ధగోళంలో మాత్రం ఉన్న సముద్రం ఆర్కిటిక్, కంప్లీట్ గా దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రం అంటార్కిటిక్. మిగతా సముద్రాలు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో పసిఫిక్ కానీ, అట్లాంటిక్ కానీ, హిందూ మహాసముద్రం కానీ ఇవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్నాయి. కంప్లీట్ ఉత్తరార్ధగోళం అడిగితే ఆర్కిటిక్, దక్షిణార్ధగోళంలో మాత్రమే అడిగితే అంటార్కిటిక్ గా మనం చెప్పొచ్చు. మళ్ళీ వీటికి ఆర్డర్ ఇచ్చామనుకో, పెద్ద సముద్రాల ఆర్డర్: ఫస్ట్ పసిఫిక్, 2 అట్లాంటిక్, 3
3 హిందూ మహాసముద్రం, 4 అంటార్కిటిక్, 5 అట్లాంటిక్. ఆర్డర్ తీసుకుంటే పెద్దది పసిఫిక్, 2 అట్లాంటిక్, 3 హిందూ, 4 అంటార్కిటిక్, 5 అట్లాంటిక్. ఆర్డర్ పరంగా తీసుకుంటే పెద్ద మహాసముద్రం పసిఫిక్, చిన్న మహాసముద్రం ఆర్కిటిక్. అట్లాంటిక్ అంటే రాశాను ఆర్కిటిక్, అది చిన్నది ఆర్కిటిక్. ఆర్కిటిక్ అనేది అది చిన్న మహాసముద్రంగా మనకి ఇక్కడ గుర్తించవచ్చు. ఇది ఒక అంశంగా చూపించాడు. తర్వాత సముద్ర భాగాలు కొన్ని చూపించింది ఏంటంటే 1 బే, 2 గల్ఫ్, 3 ఐలాండ్స్. బేకి గల్ఫ్కి ఐలాండ్కి తేడా ఏంటంటే ఇలా త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నటువంటి భూభాగం, అంటే ఇలా 3 వైపులా భూభాగం ఉండి ఒక్కో వైపు నీటి భాగం చేరితే దాన్ని బే అంటాం. అంటే ఒక త్రిభుజాకారంలో సముద్రం త్రిభుజాకారంలో ఉన్నటువంటి సముద్ర భాగాన్ని మనం ఏమంటామంటే బే లేదా అఖాతం అంటాం. బంగాళాఖాతం ఏ విధంగా త్రిభుజాకారంలో ఏర్పడినటువంటి నీటి భాగం, ఒకవైపు 3 వైపుల భూభాగం ఉండి ఒకవైపు నీటి భాగం కనిపిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అఖాతం అని పిలుస్తాం. గల్ఫ్ అంటే అర్థం ఏంటంటే జలభాగం, అంటే ఈ జలభాగంలోకి చొచ్చి వచ్చిన భూభాగం. ఇదేంటి భూభాగంలోకి చొచ్చి వచ్చిన జలభాగాన్ని బే అంటాము. అట్లా కాకుండా జలభాగంలోకి చొచ్చి వచ్చిన భూభాగాన్ని మనము గల్ఫ్ అంటాం. గల్ఫ్ అంటే సింధు శాఖ. అట్లాగే ఐలాండ్, దీవులు అంటే మనకి తెలుసు. దీవులు ఎలా ఏర్పడతాయంటే కొన్ని రకాలు. ఒకటి అగ్నిపర్వతం పేలి, ఆ పేలిన లావా ద్వారా దీవులు ఏర్పడవచ్చు. లేదా భూభాగాలు ఇలా ఒక భూభాగం నుంచి ఇంకో భూభాగం విడిపోయినప్పుడు వాటితో పాటుగా జలభాగాన్ని కూడా తోసుకొని వస్తాయి ఆ భూభాగాలు. ఆ విధంగా ఏర్పడింది, ఆ విధంగా కూడా మనకి దీవులు ఏర్పడవచ్చు. లేదా కోరల్స్ అనే జీవులు ఉంటాయి, అవి చచ్చిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కలిపి దెబ్బలాగా ఏర్పడి దీవుల్లా ఏర్పడవచ్చు. వీటిని కోరల్ దీవ్స్ అంటారు, వీటిని అగ్నిపర్వత దీవులు అంటారు, వీటిని ఖండ దీవులు అంటారు. సో ఖండ దీవులకి అంటే సముద్రం భూభాగం విడిపోతున్నప్పుడు నీటి భాగాన్ని కూడా తోసుకుని ఒక పక్కకు వస్తుంది, అలా ఏర్పడింది శ్రీలంక. అట్లా కాకుండా అగ్ని పర్వతం వల్ల ఏర్పడిన దీవి ఉదాహరణ జపాన్. అట్లా కాకుండా కోరల్స్ అనే పగడపు జీవులతో ఏర్పడినటువంటి దీవులు ఏమంటే లక్షద్వీపులు, మాల్దీవులు. ఈ విధంగా కూడా దీవులు ఏర్పడవచ్చు. ఇలా మనం ఈ రకాలుగా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ఒక అంశంగా మనకి చూపించాడు. తర్వాత కొన్ని పదాలు సముద్ర విపత్తులు అన్నాడు. సముద్ర విపత్తులు ప్రధానంగా ఏంటి? ఒకటి సునామీ, ఇంకోటి తుఫాన్లు. అందులో సునామీ మనకి తెలుసు, 2004 డిసెంబర్ 26న సునామీ వచ్చింది హిందూ మహాసముద్రంలో. సుమారు 13 దేశాలు ఎఫెక్ట్ అయింది. 2 లక్షల మంది సునామీలో చనిపోయారు. మనకి హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు ఉన్న శ్రీలంక అవ్వచ్చు, మాల్దీవులు అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, మయన్మార్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, చాలా దీవులు, థాయిలాండ్ అవ్వచ్చు, ఇలాంటి దేశాలు 13 దేశాలు 2004 డిసెంబర్ 26 సునామీకి ఎఫెక్ట్ అయ్యాయి. అందులో 2 లక్షల మంది చనిపోయారు. అందులో భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ సునామీ వల్ల తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇది ఒక అంశం చూపించాడు మనకి. సముద్ర విపత్తుల్లో సునామీ, తుఫాన్లు ప్రధానమైన మనకి చూపించాడు. అట్లాగే మనకేమంటాడు, 2004లో సునామీ ఏ సముద్రంలో వచ్చిందంటే హిందూ మహాసముద్రంలో వచ్చింది. సునామీ హెచ్చరిక కేంద్రాలు హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో కూడా హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయని ఇక్కడ మనం గమనించాలి. అట్లాగే తీసుకుంటే 13 దేశాల్లో ఈ సునామీ అంటే ఎఫెక్ట్ చూపించింది. 2 లక్షల మంది సునామీ వల్ల మరణించారని ఇక్కడ మనం చెప్పాడు. భారతదేశంలో తమిళనాడు, కేరళ ఇందులో బాగా అండమాన్ నికోబార్ దీవులు బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో 2 రకాల దీవులు ఉన్నాయి. ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, ఇంకోటి లక్షద్వీపులు. లక్షద్వీపులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. అట్లాగే అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. ఇందులో పగడపు దీవులు ఏమంటే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు పగడపు దీవులుగా చెప్తాం. అట్లా కాకుండా అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన దీవులు ఏమంటే మనం అండమాన్ నికోబార్ దీవులు చెప్తాం. అండమాన్ నికోబార్ దీవులు, ఇది అరేబియా సముద్రం, ఇది బంగాళాఖాతం, ఇది లక్షద్వీపులు, ఇది అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతాలు విస్తరించి ఉన్నాయి. ఇవి అగ్నిపర్వత వల్ల ప్రక్రియ వల్ల ఏర్పడిన దీవులు.
అట్లాగే లక్షద్వీపులు అరేబియా సముద్రం విస్తరించి ఉన్నాయి. ఇవి పగడపు దీవులు, అంటే పగడపు జీవులు, ప్రవాళ భిత్తికులు, కోరల్స్ అంటాం కదా, వాటి వల్ల ఏర్పడిన దీవులుగా మనం వీటిని చెప్పవచ్చు. అలాగే అంట లక్షద్వీపుల్లో అంటార్కిటికా పరిశోధన ప్రాంతాలు, అంటార్కిటికా ఖండంలో వాతావరణంపై పరిశోధన కేంద్రం మనం పెట్టాం కదా, దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి లాంటి పరిశోధన కేంద్రాలు పెట్టాం. సుమారు 40 రీసెర్చ్ గ్రూపులు అంటార్కిటికా పరిసర ప్రాంతాల్లో అంటార్కిటికా క్లైమేట్ కోసం పరిశోధిస్తున్నాయి. వాటి కేంద్రాలు లక్షద్వీపుల్లో కూడా ఉన్నాయి, పరిశోధించే కేంద్రాలు కూడా. అట్లాగే 1981 నుంచి ప్రారంభించిన 1983లో కూడా 83 వరకు ముఖ్యమైన పరిశోధన కేంద్రాలు మనము ఇక్కడ అంటార్కిటికా ఖండంలో ఏర్పాటు చేసాం. అందులో సుమారు 40 రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇదంతా సముద్రపు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఈ పాఠ్యాంశంలో ఒక భాగంగా చూపించడం జరిగింది. సో ఇవి మనకి ఈ సెకండ్ లెసన్లో ఖండాలు, అట్లాగే సముద్రాలు, మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలు అనేవి ముఖ్యంగా ఎంతో మంది మెరైన్ అంటే అర్థం ఏంటి, సముద్రానికి సంబంధించినటువంటి జంతువులు కానీ, జీవులు కానీ, మొక్కల్ని మనం ఏమని పిల్లలు మొరైన్. అట్లాగే ఈ సముద్రంలో అతిపెద్ద తిమింగలాలు, అట్లాగే అంటే స్పెర్మ్ తిమింగలం అంటే తల చాలా పెద్దగా ఉంటుంది, సుమారు 20 మీటర్ల పొడవు ఉంటుంది, చాలా బరువైనది. ఇవి ఇలాంటి తిమింగలాలు అవ్వచ్చు, అట్లాగే కొన్ని రకాల తాబేళ్ళు అవ్వచ్చు, కొన్ని రకాల షార్క్లు అవ్వచ్చు. ఇలాంటి విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి జీవులన్నీ కూడా సముద్రంలోనే నివసిస్తున్నాయి. కొన్ని కోట్ల జీవులకు సముద్రం ఆధారంగా ఉందని కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇవి ఈ పాఠ్యాంశంలో ఖండాలు, సముద్రాలు, వాటి అంశాలు వివరించడం జరిగింది. సో తర్వాత అంశాన్ని మనం డిస్కస్ చేసుకుని ధన్యవాదాలు.